ఇక సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. హామీల అమలు చేత కాదు కానీ సవాల్ విసురుతున్నాడన్నారు. నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్పై కిషన్ రెడ్డి స్పందించారు. ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తావో చెప్పాలని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలో కనీసం 20% అమలు చేసి సవాల్ చేస్తే దానికి అర్థం ఉంటుందని విమర్శించారు. ముందు రాహుల్ గాంధీతో కలిసి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అప్పుడు సవాల్కు తాను రెడీ అని కిషన్ రెడ్డి అన్నారు. చేయకుండా ఈరోజు సవాలు విసిరేటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఎంతో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ మరి గత 11 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు విరుద్ధంగా ముందుకెళ్తా ఉంది. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు విరుద్ధంగా ఇక్కడ పరిపాలన సాగుతా ఉంది. టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. అందుకే ఈరోజు ఈ తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా సకల జనుల సమ్మె చేసినటువంటి ఈ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం. ఆ రకంగా అభివృద్ధి చేసుకోవాలంటే ఈరోజు తెలంగాణలో మార్పు రావాలి. మార్పు అంటే కేసీఆర్ పై రేవంత్ వస్తే మార్పు కాదు, టిఆర్ఎస్ జెండాపై కాంగ్రెస్ జెండా వస్తే మార్పు కాదు. మార్పు రావాలంటే మంచి ప్రభుత్వం రావాలి. ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు, ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం కాదు, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి ప్రభుత్వం కావాలి. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అంకితమై పనిచేసేటువంటి ప్రభుత్వం రావాలి. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఆ నిజమైనటువంటి మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా